పాపమని తేలింది ఇది. ఇందులో కూడా ఆ రిపోర్ట్ చూస్తే వాళ్ళ దగ్గర ఆవులు లేవు, కొన్ని నిబంధనలు మార్చారు, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఎట్లా అంటే కల్తీ ఇట్లాంటిది తయారు చేయొచ్చు కెమికల్ గి అన్నది మాత్రమే ఉంది. అంతే తప్పించి వీళ్ళే చేశారనడానికి కూడా ఏం లేదు. డైరీలకు సంబంధించిన సిస్టమ్ రేపొద్దున కోర్టులో ఫైనల్ గా హీరింగ్స్ లో అది కూడా తేడా వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు చెప్పింది నిబంధనలు మార్చారు, నిబంధనలు మార్చారు. ఎందుకంటే ఓన్లీ పెద్ద పెద్ద సంస్థల నుంచినే సేకరించాలి అంటే వర్కౌట్ కాదు. కాబట్టి దాన్ని చిన్న చిన్న సంస్థల నుంచి కూడా తీసుకుంటేనే అవుతుంది. అందుకని నిబంధనలు మార్చారు. దానికి డబ్బులు తిన్నట్టు అంటే లోపలేసేవాళ్ళు కదా. అక్కడ ఉన్నది సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ, అక్కడ ఉంది బీజేపీ, ఇక్కడ ఉంది కూటమి, అక్కడ ఉంది కూటమి. ఆరోపణ చేసిన వాళ్ళు ఇక్కడ కూటమి. కాబట్టి ఎందుకు దాచిపెడతారు? వైసీపీని దాచిపెడతారా? జగన్ పేరు రాలేదు అక్కడ, సుబ్బారెడ్డి పేరు రాలేదు, అందులో కరుణాకర్ రెడ్డి పేరు రాలేదు, ధర్మారెడ్డి పేరు రాలేదు, ఉద్యోగుల పేర్లే వచ్చినాయి. అది నిబంధనలు వీటిట్లలో తేడా చేశారు. అంటే అక్కడ పార్టీకి అలా క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. నేను ఇది రాజకీయ కోణం చెప్పట్లేదు. బట్ నువ్వు రాజకీయం నిజమయ్యి ఉంటే వాళ్ళు అందులో 250 కోట్లు 300 కోట్లు తినుంటే నిద్రపోతున్నారా మీరు? తీసుకెళ్లి బొక్కలో ఇచ్చాలి కదా జగన్. లేదు, అది ఉద్యోగుల్ని జైల్లో వేసేసి మోసం చేస్తున్నారా వెంకటేశ్వర స్వామిని?